నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'పవిత్ర కళ్యాణం' అనే ఒక చక్కని కథను విందాం. సాయంకాలం కావడంతో చాలా రద్దీగా ఉంది బీచ్. అందులోనూ వేసవికాలం కావడంతో తమ ఇళ్లకు వచ్చిన వేసవి సెలవుల అతిథులను తీసుకొని వచ్చిన జనాలతో చాలా కోలాహలంగా ఉంది. ఓ చోట ఇసుకలో కూర్చొని తదేకంగా అలల వైపు చూస్తూ ఉన్న పవిత్ర తనకు అతి దగ్గరలో వినబడిన కంఠానికి తల తిప్పి చూసింది. ఓ యువతి ఎవరో ఓ యువకుడిని చేయి పట్టి లాగుతూ బలవంతంగా అక్కడి నుండి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంది. ఆ యువకుడు ఆ యువతి పట్టు నుండి విడిపించుకొని వేగంగా అలల వైపు పరిగెత్తాడు. వెనకే ఆ యువతి పరిగెత్తింది. ఆ యువకుడి ఉద్దేశం అర్థం కావడంతో ఒక్క ఉదుటన కూర్చున్న చోటు నుండి లేచి వారి వైపు పరిగెత్తింది పవిత్ర. ఆ యువకుడిని అలలు లోపలికి లాగే ఆఖరి క్షణంలో ఆ యువకుడి షర్టును బలంగా పట్టుకొని ఒడ్డుకు వస్తున్న పవిత్రను చూసి ఇద్దరు యువకులు పవిత్రకు సాయంగా వెళ్ళారు. ఒడ్డుకు తీసుకొచ్చి పడుకోబెట్టిన తడిసిన తన డ్రెస్సును పిండుతూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి కదిలింది పవిత్ర. చుట్టూ జనం గుమికూడారు. ఆ యువకుడిని ఆపాలని చూసిన యువతి ప్రథమ చికిత్స చేయడంతో స్పృహలోకి వచ్చాడు ఆ యువకుడు. ఓ పక్కగా ఉన్న టీ స్టాల్ వద్దకు వెళ్ళి టీ తీసుకొని డబ్బులిచ్చి పేపర్ గ్లాస్ తీసుకొని తాగుతూ అక్కడి నుండి నెమ్మదిగా నడుస్తూ బస్టాండ్ వద్దకు వచ్చి ఖాళీ అయిన గ్లాసుని అక్కడ ఉన్న డస్ట్బిన్లో వేసి చేతికున్న రిస్ట్ వాచ్ వైపు చూసింది. టైము 9 అని చూపించింది. అప్పుడే ఓ స్కూటీ వచ్చి పవిత్ర ముందు ఆగింది. ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. వచ్చిన యువతి అంది, ఇట్స్ ఓకే పద అంటూ వెనక కూర్చోబోతూ ఉంటే, ఏంటే బట్టలు తడిగా ఉన్నాయి, కొంపదీసి సముద్రంలోకి కానీ డైవ్ చేసావా, సూసైడ్ అటెంప్టా అని అడిగింది రమ. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం నాకేంటి అని ప్రశ్నించింది. అంటే వచ్చిన దగ్గర నుంచి ఏదో ఆలోచిస్తూ ఉన్నావు, మౌనంగా ఉంటున్నావు, ఇక్కడి స్టూడియోకు కూడా వెళ్ళటం లేదు, ఏదైనా లవ్ ఫెయిల్యూరా ఏంటి అని డౌట్, అందుకే అడిగా. రమ చురుగ్గా పిలిచింది. సారీ సారీ జస్ట్ కిడింగ్, అలా చూడకు, నీ గురించి తెలిసి అలా జోక్ చేయడం నాదే తప్పు, సారీ, ఇక ముందు ఎప్పుడూ అలా జోక్ చేయను, ప్రామిస్, నవ్వవే బతిమలాడింది రమ. సరే పద అని కూర్చోబోతూ ఉంటే అప్పుడే ఇంతకుముందు పవిత్రకు యువకుడిని కాపాడే టైంలో సాయం చేసిన ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. వాళ్ళల్లో ఒకరు పవిత్రను చూసి, హలో మిస్, మీ స్పీడు రియాక్షన్ సూపర్ అంటూ పొగిడాడు. తల తిప్పి చూసింది పవిత్ర. రమను చూసిన ఆ యువకుడు, హే రమ, నువ్వేంటి ఇక్కడ, తను నీకు తెలుసా, నీ ఫ్రెండా అడిగాడు. రవి నువ్వా, తను నీకు తెలుసా అడిగింది రమ. జస్ట్ ఇప్పుడే ఒకరిని కాపాడటం చూశాను చెప్పాడు రవి. ఓ అందుకేనా తన డ్రెస్ తడిసింది, ఎనీవే తను నా ఫ్రెండ్ పవిత్ర, వారం క్రితమే బెంగళూరు నుండి వచ్చింది, నాతో పాటే ఫ్లాట్లో ఉంటుంది. ఓ అవును, ఆ యువకుడు మీకు తెలుసా అడిగాడు. ఓ ప్రాణం కాపాడటానికి వాళ్ళు తెలుసుండాలా ఎదురు ప్రశ్నించింది పవిత్ర. అయ్యో నా ఉద్దేశం అది కాదు, జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే కంగారుగా అన్నాడు. క్యాజువల్గా ఏం కాదు, కావాలని అడిగారు సూటిగా అంది. కావాలనా, మాటలు పొడిగించడానికి ఏదో ఒక సాకు కావాలి కదా మీ అబ్బాయిలకి. అయ్యయ్యో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నేను రాముడు మంచి బాలుడు టైప్ అండి, ఇంకెప్పుడు మీ గురించి మీరే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకండి, డౌట్స్ లేని వాళ్ళకు కూడా డౌట్స్ వస్తాయి చురుగ్గా అంది పవిత్ర. షాక్ అయ్యాడు రవి. ఏమనుకోకు రవి, తన మాటలు కొంచెం సూటిగా ఉంటాయి, ముందొక మాట వెనకొక మాట మాట్లాడే అలవాటే లేదు తనకి, అర్థం చేసుకో అపాలజెటిక్గా అంది రమ. నవ్వాడు రవి. అసలు అతను ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడో తెలుసా ప్రశ్నించాడు రవి. ఓ మనిషిని కాపాడాలంటే ఇన్ని వివరాలు తెలుసుకోవాలని నాకు తెలియదండి అమాయకంగా జవాబిచ్చింది. ఆ మాటలకి అప్పుడే ఫోన్లో సీరియస్గా మాట్లాడడం పూర్తి చేసి వారి వద్దకు వచ్చిన రెండో యువకుడు రవి స్నేహితుడు నవ్వాడు. ఏరా రవి, అడిగి మరీ చురకలయించుకునే అలవాటు నీకు ఈ జన్మకి పోదా అన్నాడు. అతని వైపు చూసింది పవిత్ర. ఏడుపు మొహం పెట్టాడు రవి. పద వెళ్దాం అన్నాడు ఆ యువకుడు. ఒక్క నిమిషం, ఇంతకీ అతను ఎందుకు చావాలనుకున్నాడు రవి అని అడిగింది రమ. ఎందుకేమిటి, వాడిని ఇంట్లోకి రానివ్వద్దు అని తండ్రి అనడంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నాడంట.
ఏ ఎందుకు? ఆ తండ్రికి ఏమైనా పిచ్చా? అడిగింది రమ. కాదు, వీడికే పిచ్చి. వాడు గే అట, అందుకు. అయినా ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు పుడతారో బ్రతుకుతారో తెలీదు. వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం ఏమిటో అర్థం కాదు. సొసైటీలో తలెత్తుకు తిరగడానికి ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది. అసలు ఏం చెప్తాం ఇలాంటి వాళ్ళ గురించి? ఏం ఉపయోగం ఉండదు. ఏ ఉపయోగం లేనప్పుడు చావడమే బెటర్. అయినా రవి వాగ్దాటి ఇలా సాగుతూ ఉంది. రమ కంగారుగా పవిత్ర వైపు చూసింది. అప్పటికే పవిత్ర కళ్ళల్లో కోపం ఎగిసిపడుతుంది. మీ వల్ల ఏం ఉపయోగం కలిగింది సమాజానికి? బాణంలో దూసుకొచ్చింది పవిత్ర నుండి ఆ ప్రశ్న. మాట్లాడటం ఆపి పవిత్ర వైపు చూశాడు రవి. అతని స్నేహితుడు కూడా పవిత్ర కంఠంలో వచ్చిన మార్పుని, తన మొహంలో కనపడుతున్న కోపాన్ని గమనించి పవిత్రని అంచనా వేసే పనిలో పడ్డాడు. మీ వల్ల కనీసం మీ వాళ్ళకైనా ఉపయోగం ఉందా? మరో ప్రశ్న వేసింది. విస్తుపోయి చూశాడు రవి. రవి, తర్వాత మాట్లాడదాం, బాయ్ అంటూ పవిత్ర చేయి పట్టుకొని బలవంతంగా బండి ఎక్కమని బండి స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది రమ. వెళ్తున్న వాళ్ళని విస్తుపోయి చూశాడు రవి. పవిత్ర మాటల వెనుక ఉన్న ఇది అని తెలియని ఒక భావాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు అతని స్నేహితుడు. కొన్ని రోజుల తర్వాత అదే బీచ్. ఇసుకలో నడుస్తున్న పవిత్ర తనని ఎవరో పిలిచినట్టు అనిపిస్తే ఆగి తల తిప్పి చూసింది. దగ్గరకు వచ్చిన వ్యక్తి, హలో పవిత్ర గారు, నేను ప్రవీణ్ని, నన్ను గుర్తుపట్టారా అండి? భృగుటి ముడిచి చూసింది. అదేనండి, పోయిన వారం ఇక్కడే కలుసుకున్నాం. ఐ మీన్ రవి ఫ్రెండ్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది పవిత్ర. మీ ఫ్రెండు, రమగారి ఫ్రెండు రవి, ఆ రోజు ఒక అతన్ని మీరు కాపాడారు. ఆ టైంలో మీకు హెల్ప్ చేసిన ఇద్దరు యువకుల్లో ఒకరిని. గుర్తొచ్చానా? ఓ మీరా, మీ పేరు ప్రవీణా? కాబట్టే కదండి ఆ పేరు చెప్పాను. మీరు భలే మాట్లాడతారండి అన్నాడు. నిజం చెప్పండి, నన్ను తిట్టుకున్నారుగా? మరోసారి షాక్ అయ్యాడు. అంత ఖచ్చితంగా చెప్పిన పవిత్ర అంచనాకి. మీరు మరీ ఇంత సూటిగా అడిగితే ఏం చెప్తానండి మొహమాటంగా అన్నాడు. నవ్వింది. ఓ క్షణం ఆ నవ్వును అలాగే చూశాడు. కళ్ళు పెద్దవి చేసి చూసింది. సారీ, మీ నవ్వు చాలా బాగుంది, అందుకే. బైదివేనే, మీరు ఏం చేస్తారు అడిగాడు. ఫ్యాషన్ డిజైనర్. ఓ, అయితే మీతో బిజినెస్ చేయొచ్చు. చురుగ్గా చూసింది. అయ్యో ప్లీజ్ అపార్థం చేసుకోకండి, మాది టెక్స్టైల్ బిజినెస్. ఎక్స్క్లూజివ్ బ్రాండ్ పిఎస్ బ్రాండ్ మాదే, అందుకే అలా అన్నాను. సారీ. ఓ, పిఎస్ అంటే ప్రవీణ్ సూరజ్ రైట్? సూరజ్ అంటే మీ బెటర్ హాఫా? అయ్యయ్యో, నాకు ఇంకా పెళ్లి కాలేదండి గాబరాగా అన్నాడు. ఓ, అయితే ఎవరు? మా అన్నయ్య. ఓ, అన్నదమ్ములదా? నైస్ టు హియర్, థ్యాంక్స్. పిఎస్ బ్రాండు దేశంలోనే టాప్ 20 బ్రాండ్స్లో ఐ థింక్ టాప్ 10లో ఉంది. ఐ మీన్ ఉండేది. ఈ మధ్య దాని ప్లేస్ వాల్యూ పడిపోయాయి కదా. ఆ మాటకి ప్రవీణ్ మొహం మ్లానమైంది. తనని తాను సంభాళించుకొని తలెత్తి చూసిన ప్రవీణ్కు 10 అడుగుల దూరంలో ఉన్న రాళ్లపై కూర్చొని వేగంగా వచ్చి రాళ్లకు తగిలి ఉవ్వెత్తున ఎగిసి అలలు చెదిరి తుంపర్లుగా పడుతూ ఉంటే ఏ మాత్రం చెదరకుండా ఆ తుంపర్లలో నడుస్తూ తడుస్తూ తదేకంగా వస్తున్న అలల్ని చూస్తూ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న పవిత్రను చూసి నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. రండి కూర్చోండి, చూడకుండానే పిలిచింది. వెళ్ళి మరొక రాయి మీద కూర్చున్నాడు. సముద్రపు హోరు అలల సవ్వడి తప్ప మరే విధమైన శబ్దము లేదు. చెప్పండి. ఏమిటి? అర్థం కాక అడిగాడు. మీరేదో అడగాలని చెప్పాలనే కదా నాతో మాట కలిపారు. మరి ఆలస్యం ఎందుకు, కానియండి. ఆశ్చర్యంగా చూశాడు ప్రవీణ్. ఈ అమ్మాయికి ఏమైనా మైండ్ రీడింగ్ వచ్చా అనుకుంటూ. నాకు ఏ మైండ్ రీడింగ్ రాదు, జస్ట్ కామన్ సెన్స్. ఆ మైండ్ రీడింగే వస్తే ఓ జీవితం అంతం అవనిచ్చేదాన్నే కాదు, గంభీరంగా అంది. అంటే? అది వదిలేయండి, మీరేదో మాట్లాడాలని అనుకున్నారుగా, మాట్లాడండి. అది అది మీరు అడగాలని అనుకున్నది నేను మీ ఫ్రెండ్తో మాట్లాడిన మాటల గురించేగా. అవును. ఆ క్షణం మీ కళ్ళల్లో బాధని, కోపాన్ని, పశ్చాత్తాపాన్ని, ఇలా చాలా భావాలని గమనించాను. ఆ యువకుడి గురించి రవి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరెందుకు అంతలా రియాక్ట్ అయ్యారో తెలుసుకోవాలి అనిపించింది. అందుకు కారణం? సూటిగా అడిగింది. ప్రత్యేకంగా ఏమీ లేదు. కళ్ళు చిన్నవి చేసి సూటిగా చూసింది. అంటే
లేదు అంటే లేదు, ఉంది అంటే ఉంది. ఎలా చెప్పాలో తెలియలేదు ప్రవీణ్‌కు. మీరెందుకు సందేహిస్తున్నారో అర్థమైంది. ప్రస్తుతం పీఎస్ బ్రాండ్ ఎందుకు పేరుని పోగొట్టుకుందో, దాని మార్కెట్ వాల్యూ ఎందుకు పడిపోయింది అన్న దానికి మీ మౌనమే సమాధానం చెప్తుంది. వచ్చిన వార్తలు వదంతులు కావు అని. నిజమని మీ మొహం చూస్తేనే తెలుస్తుంది. దానికి నేను నిన్న మాట్లాడిన మాటలు, ప్రవర్తన మీకు సాయం చేస్తాయేమో అనే కదూ మీరు ఈరోజు నన్ను కనపడగానే మాట కలపడానికి, పరిచయం పెంచుకోవడానికి, చూడ్డానికి కారణం. అవునా? సూటిగా, స్పష్టంగా ఎలాంటి మొహమాటము లేకుండా అన్న పవిత్ర వివరణకు ఒక క్షణం విస్తుపోయినా అదే నిజం కనుక ఆలస్యం చేయకుండా ఒప్పుకున్నాడు ప్రవీణ్. అలా రియాక్ట్ అవ్వడానికి కారణం అడిగాడు. వాళ్ళ గురించి నాకు తెలుసు. సమాజం మాట్లాడే మాటల్ని బట్టి ఒకప్పుడు నేను కూడా వాళ్ళ గురించి అందరూ అనుకున్నట్టే అనుకునేదాన్ని. కానీ వాళ్ళు మనుషులే అని, వారికి మనసుంటుందని, దానికి స్పందన తెలుసని తెలిసాక వారంటే ప్రేమ కాకపోయినా సాటి మనుషులే అన్న అభిమానము పెరిగింది. ఆపై అలాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. అలా తెలుసుకోవడం మొదలుపెట్టాక వారి మీద గౌరవం పెరిగింది. అందుకే ఎవరైనా వాళ్ళ గురించి తక్కువ చేసి గాని మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది అన్నది నిజం. అందుకు కారణం బహుశా నా జీవిత అనుభవమే అయ్యుండొచ్చు. ఆ మాటకి పవిత్ర వైపు నిశితంగా చూశాడు. నవ్వింది పవిత్ర. నా అనుభవం అన్నానే కానీ నేను అలాంటి దాన్ని అనలేదులేండి. చటుక్కున చూపు మరల్చుకున్నాడు. సారీ, నా ఉద్దేశం అది కాదు. మీ వయసు మహా అయితే ఓ 22, 23 అలా ఉంటాయి. మీ అనుభవం అంటుంటే ఇంత చిన్న వయసుకే ఎలా పూర్తి చేయాలో తెలియక ఆగిపోయాడు ప్రవీణ్. పవిత్ర నవ్వింది. సాధారణంగా నేనెవరికీ నా వివరాలు చెప్పను. తెలియని వారికి నా జీవితం గురించి కూడా చెప్పను. కానీ నా జీవితం నాకు నేర్పిన పాఠం మీకు ఉపయోగపడుతుంది, మీ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అన్న కారణంతో మీతో పంచుకుంటున్నాను అంటూ గొంతు సవరించుకొని చెప్పటం మొదలుపెట్టింది. నెమ్మదిగా పవిత్ర మాటలు తన ముందు సజీవ చిత్రాలుగా మారి కళ్ళకు కనిపిస్తూ ఉంటే వాటిల్లో లీలమయ్యాడు ప్రవీణ్. 18 ఏళ్ల వయసు. చదువు గురించి తప్ప మరి దేని గురించి ఆలోచించని మనసు. ఎలాగైనా మంచి మార్కులు తెచ్చుకొని నాన్న చేత శభాష్ అనిపించుకోవాలని ఓ పట్టుదల. చదువుకొని ఓ మంచి ఉద్యోగం చేయాలని, నా అభిరుచి అయిన ఫ్యాషన్ డిజైనింగ్లో కృషి చేయాలని కోరిక. పాత సంప్రదాయాలను పట్టుకు వేలాడే నా తండ్రికి నేను చదవడం ఇష్టం లేదు. కారణం, నేను ఎవరి మోజులో అయినా పడిపోతానేమో అని భయం. కుటుంబం పరువుని ఎక్కడ గంగలో కలుపుతానో అని బెదురు. అలాంటి సమయంలో మా బావ విశాల్ చదువులో నేను చూపించే ఆసక్తికి నా తండ్రితో మాట్లాడి నేను చదువుకోవడానికి ఒప్పించాడు. అయితే నా తండ్రి ఒప్పుకున్నది నేను విశాల్ని పెళ్లి చేసుకునే షరతుతో. ఆడపిల్ల జీవితం ఎంత విచిత్రమైందో అప్పుడే తెలిసింది. అలా నా పెళ్ళి మా బావతో జరిగింది. మా బావతో కలిసి ముంబైలో అడుగుపెట్టాను. నన్ను కాలేజీలో జాయిన్ చేశాడు బావ. నాన్న వద్దన్నా వినలేదు. తన భార్య అయ్యాక తనకు సంబంధించిన విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవడానికే వీల్లేదు అని చాలా ఖచ్చితంగా చెప్పాడు బావ. ఒక చదువు విషయంలోనే కాదు, ప్రతి దానిలో నన్ను చాలా ప్రోత్సహించేవాడు బావ. బావంటే ఎలాంటి ఫీలింగు లేదు నాకు. బహుశా బావ ప్రవర్తన నాలో అలాంటి ఫీలింగ్స్ని కలిగించేలా లేకపోవడం కూడా కారణం అయ్యుండొచ్చు. చూస్తూ ఉండగానే డిగ్రీ 3 ఏళ్ళు పూర్తయ్యాయి. ఫ్యాషన్ డిజైనింగ్లో నాకున్న ఆసక్తిని గమనించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్లో నన్ను జాయిన్ చేశాడు. మరో ఏడాది గడిచింది. ఎంత బిజీగా అంటే కనీసం బావ గురించి పట్టించుకునే టైం కూడా లేనంతగా. బెస్ట్ అనిపించుకోవాలి అన్న కోరిక, పట్టుదల తప్ప నాతో ఒక మనిషి ఉన్నాడు అన్న ఆలోచన కూడా వచ్చేది కాదు. బావ కూడా ఏనాడు నన్ను పల్లెత్తు మాట అనలేదు. మరింతగా నన్ను ఎంకరేజ్ చేసేవాడు. ఎంతగా అంటే నేను వచ్చేసరికి వంట చేసి రెడీగా ఉంచేవాడు. నేను అలసిపోయి తినకపోతే చంటి పిల్లకు తినిపించినట్టు బతిమాలి, బామాలి, బుజ్జగిస్తూ కథలు చెప్తూ తినిపించేవాడు. నా తండ్రి కూడా నాకెప్పుడూ అలా పెట్టిన గుర్తులేదు. నేను కాస్త రావడం ఆలస్యమైతే చాలు తల్లిలా కంగారు పడిపోయేవాడు. లాభం లేదని నాకు బండి నేర్పించి స్కూటీ కొనిచ్చాడు. పేరుకు మాత్రమే మేం భార్యాభర్తలం. కానీ బావ నాకు భర్తగా కంటే కూడా తల్లి, తండ్రి,
తోబుట్టువు, స్నేహితుడిగానే అనిపించేవాడు. నేను బావ గురించి పట్టించుకోవటం లేదు అని అనిపించేది. తీరిక చిక్కినప్పుడు అదే మాట అంటే వెన్నెలంత చల్లగా నవ్వేవాడు. నేను చంటి పిల్లాడిని కాను పట్టించుకోవడానికి అంటూ. నీ భార్యగా నీ గురించి నేను పట్టించుకోకపోయినా నువ్వు నా గురించి పట్టించుకుంటున్నావుగా అని నేనంటే అలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోవద్దని, నీ కోర్సు మీద దృష్టి పెట్టమని, మంచి పేరు తెచ్చుకోమని మాట మార్చేసేవాడు. అది నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఆ మాటల అర్థం ఏమిటో కొద్ది రోజుల్లోనే నాకు అనుభవంలోకి వచ్చింది. అప్పుడే కోర్సు పూర్తయి ఓ ప్రముఖ డిజైనింగ్ స్టూడియోలో డిజైనర్గా జాయిన్ అయ్యాను. ఎప్పుడూ రాత్రి 10, 10:30 కానీ ఇల్లు చేరని నేను ఆ రోజు తొందరగా బయలుదేరాను. కారణం, ఆ రోజు బావ పుట్టినరోజు. నేను మొదటిసారి అఫీషియల్‌గా నా పేరు మీద తయారు చేసిన డిజైనర్ షర్టును బావకి గిఫ్ట్‌గా ఇవ్వాలని హుషారుగా ఫ్లాట్‌కి వచ్చిన నేను నా దగ్గర ఉన్న డూప్లికేట్ కీతో లాక్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాను. బావను సర్ప్రైజ్ చేద్దామని చప్పుడు చేయకుండా మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసిన నేను అక్కడ కనపడిన దృశ్యానికి చూడకూడని స్థితిలో బావని చూడటంతో షాక్ అయ్యాను. ఎలా వచ్చి హాల్లో కూర్చున్నానో నాకే తెలియలేదు. బావ ఎందుకు నన్ను దగ్గరకు కూడా తీసుకోడో నాకు అప్పుడు అర్థమైంది. బావకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని, అందుకు కారణం బావ జీవితంలో మరో అమ్మాయి ఉండడమే అని తెలిసి ఎలా స్పందించాలో కూడా తెలియలేదు. అయితే నేను ఊహించింది తప్పని గదిలో నుంచి వచ్చిన వ్యక్తిని చూసిన నాకు అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. ఆ వ్యక్తి నిశ్శబ్దంగా నిష్క్రమించడం కానీ, మా బావ అపరాధిలా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవడం కానీ నాకు తెలియలేదు. నా కాళ్ళ కింద భూమి కదిలిన అనుభూతి. ఊహకి వాస్తవానికి ఎంత తేడా ఉంటుందో నాకు మొదటిసారి తెలిసింది. నేను ఊహించింది నిజం కాదని, మన ఊహకు అందని వాస్తవాలు ఉంటాయని గదిలో నుంచి ఓ యువతి బదులుగా ఓ పురుషుడు బయటకు వచ్చిన క్షణం నాకు తెలిసింది. అసలు నేను చూసింది ఏమిటో, ఏం జరుగుతుందో అర్థం కావడానికి, జీర్ణించుకోవడానికి నాకు 15 రోజులు పట్టింది. ఆ 15 రోజులు బావ నా కంట పడటానికి కూడా ప్రయత్నించలేదు. నేరం చేసిన నేరస్తుడిలా ఎప్పుడో అర్ధరాత్రి దాటాక రావడం, ఉదయం నేను లేవకముందే వెళ్ళిపోవడం. 15 రోజులు మా మధ్య మౌనం రాజ్యమేలింది. పిలువని అతిథిలా వచ్చి చేరింది నిశ్శబ్దం. నెమ్మదిగా వాస్తవాన్ని జీర్ణం చేసుకున్న నేను నిశ్శబ్దాన్ని ఛేదించడానికి సిద్ధమయ్యాను. ఓ రోజు మా బావ ఇంటికి వచ్చే సమయానికి మెలకువగానే ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చొనున్నాను. మెలకువగా ఉన్న నన్ను చూసిందే బావ కంగారు పడ్డాడు. 15 రోజులుగా గదిలోనే గడుపుతున్న నేను ఆ రోజు అలా హాల్లోనే కూర్చుంటాను అని ఊహించలేదు మా బావ. ఆ రోజు, బావా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం. పవిత్ర మాట సౌమ్యంగా ఉన్నా విశాల్కి మాత్రం ఒక శాసనంలా వినపడింది. మౌనంగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. టేబుల్ పైన అన్నీ సిద్ధం చేసి కంచంలో వడ్డించింది. మౌనంగా వచ్చి తినడం మొదలుపెట్టాడు. విశాల్ను నిశితంగా గమనించింది. మొహం పీక్కుపోయి ఉంది. కళ్ళు లోతుకుపోయాయి. గడ్డం పెరిగింది. మనిషి చిక్కాడు. ఆ కళ్ళల్లో కాంతే లేదు. మొహంలో మెరుపు లేదు. ఏదో జబ్బుపడి లేచిన వాడిలాగా ఉన్నాడు. మానసికంగా విశాల్ ఎంతగా నలిగిపోతున్నాడో అర్థమైంది పవిత్రకు. అదేంటి బావా, సరిగ్గా తినటమే లేదు. ఇలా తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఉండు, నేను తినిపిస్తాను అంటూ కంచం తీసుకొని కూర కలిపి ముద్ద పెట్టబోయింది. తల వంచుకొని కూర్చున్నాడు. బావా ఇటు చూడు, నోరు తెరు, తెరు బావా. నిశ్శబ్దంగా నోరు తెరిచాడు. ముద్ద పెట్టింది. నీకు ఇష్టమని కష్టపడి చేశాను, యూట్యూబ్లో చూసి మరి. అందుకే నాకు వంట నేర్పించుంటే బాగుండేది. ఇలా రెసిపీల కోసం వెతుక్కోకుండా ఉండొచ్చు. చాలా మామూలుగా మాట్లాడుతున్న పవిత్ర మాటలు తట్టుకోలేకపోతున్నాడు విశాల్. తలెత్తి చూశాడు. కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. బాధ తన మొహంలో కనబడుతుంటే, బావా ఏమైంది? కూరలో కారం ఎక్కువైందా? కంగారుగా అడిగింది. కంచం టేబుల్పై పెట్టి మంచినీళ్ళ గ్లాస్ ఇస్తూ. మమకారం ఎక్కువైందిరా అంటూ లేచి వెళ్ళి చేయి కడుక్కొని గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు విశాల్. చేయి కడుక్కొని వెళ్ళి తలుపు తీసి గదిలోకి అడుగు పెట్టింది. చీకటిగా ఉంది గది. వెళ్ళి లైట్ వేసింది. తలెత్తి చూశాడు. సోఫాలో కూర్చున్న విశాల్. ఎందుకు బావా చీకట్లో కూర్చొని
నీ జీవితాన్ని మరింతగా చీకట్లోకి నెట్టుకుంటున్నావు? పవిత్ర బాధగా పిలిచాడు. వెళ్ళి పక్కనే కూర్చుంది. తనేదో అంటరాని వాడు అన్నట్టుగా దూరం జరిగాడు. అది గమనించి ఏంటి బావా ఇది అంది బాధగా. నేనంటే అసహ్యం వేయటం లేదా? దుఃఖంతో పూడుకుపోయిన గొంతులో నుండి ఎక్కడో నూతిలో నుంచి వచ్చినట్టుగా ఉంది ఆ ప్రశ్న. అసహ్యమా? దేనికి బావా? నేను చేసిన దానికి. అది అసహ్యించుకోవాల్సిన విషయం ఏమీ కాదుగా బావా. పుట్టిన ప్రాణికి ఏదో ఒక సమయంలో కోరిక కలగడం చాలా సహజమైన విషయం. దాన్ని తీర్చుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారు. బలవంతంగానో లేక బెదిరించో తీర్చుకోవడం నేరం, కానీ ఇద్దరు వ్యక్తులు ఇచ్ఛాపూర్వకంగా ఒకటైతే అసహించుకునేంత పాపం, శిక్షించే అంత నేరం ఎందుకు అవుతుంది బావా? పవిత్ర అనుమానంగా పిలిచాడు. ఏంటి బావా అది? నువ్వు ఎలా అడగాలో అర్థం కావటం లేదు విశాల్కి. ఏంటి బావా? ఓ, నీ అనుమానం నాకు అర్థమైంది బావా. ఈ విషయాలన్నీ నాకెలా తెలుసానా? ఈ రకానికి చెందిన వర్గం గురించి, మనుషుల గురించి, వారి ప్రవర్తన గురించి, అలాగే ఇలాంటి అనేక వర్గాలకు చెందిన వారి గురించి తెలుసుకున్నాను బావా. అది కూడా నీ కోసం. నీకు స్త్రీల మీద ఎలాంటి ఆసక్తి ఉండదు అని, వారిని చూస్తే నీకు ఎలాంటి కోరికలు కానీ వికారాలు కానీ కలగవు అని, అలాగే రిలేషన్షిప్లో నువ్వెంత బాధ్యతగా నమ్మకంగా ఉంటావో తెలుసుకున్నాను. అది నీ గురించి తెలిసిన డాక్టర్ ద్వారా. ఆశ్చర్యపోయాడు విశాల్. ఇదంతా ఎందుకు చేశావు? అదేంటి బావా, నా కోసం నువ్వు చేయగాలేంది నేను చేస్తే తప్పేంటి బావా? అమాయకంగా అడిగింది. ఏమీ లేదు అన్నట్లుగా అడ్డంగా తలూపాడు. నీకు నా మీద ద్వేషం లేదా? ద్వేషమా? దేనికి బావా? నీ జీవితం నాశనం చేశానని. బావా, జీవితం ఏమైనా చెట్టా లేక చెత్త నాశనం చేయటానికి? ఎవరి జీవితం వారిదే బావా. నా జీవితము అంతే. నిజానికి నా జీవితం నాశనం చేయలేదు బావా. వివాహం చేసుకునే ఉద్దేశం ఏ మాత్రం లేని నువ్వు, నీ గురించి నిజం చెప్పాలని వచ్చిన నువ్వు, మా నాన్న మూర్ఖత్వానికి చాదస్తానికి బలవ్వబోయే నన్ను చూసి బాధపడి నన్ను ఆ జైలు నుండి రక్షించడానికి పూనుకొని నాన్నతో మాట్లాడి ఉండకపోయుంటే, ఆ రోజు నాన్న షరతుకి ఒప్పుకోకపోయుంటే, ఈ పాటికి భార్యని అంగడి బొమ్మగా తలిచే ఓ డబ్బున్న మహారాజింట పంజరంలోని పక్షిగా బ్రతకాల్సి వచ్చేది. నీకెలా తెలుసు ఈ విషయం? తెలుసుకున్నా బావా. నీ మనసు పంచుకునే నీకు అత్యంత ఆప్తుడైన వ్యక్తి నుండి తెలుసుకున్నాను. అంటే నువ్వు తనని కలిసావా? షాకింగ్గా అడిగాడు. ఎందుకు? అదేంటి బావా, తెలుసుకోవాలి కదా. ఎలాంటి వాడో ఏంటో, నీకు సరిజోడో కాదో అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా బావా. పవిత్ర నమ్మకం లేనట్టుగా పిలిచాడు. తన కళ్ళ ముందు ఎదిగిన పవిత్ర ఈరోజు వ్యక్తిత్వంలో మేరు పర్వతంలా కనిపిస్తుంటే నమ్మలేనట్లుగా ఉంది. అదే సమయంలో గర్వంగా కూడా ఉంది. కానీ నా భార్యగా సొసైటీలో గుర్తింపు ఉన్న నీకు పెళ్ళి కాదు కదరా, బాధగా అన్నాడు. పెళ్ళి బావా, పెళ్ళే జీవితం కాదు. అది జీవితంలో ఒక భాగం మాత్రమే. విలువైన జీవితాన్ని ఇచ్చావు చాలదా? నీ కారణంగా పెళ్ళి కాదు అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. జీవితాంతం నీ భార్యగా చలామణి కావడానికి కూడా నాకు అభ్యంతరమే లేదు. ఈ సొసైటీ ఒప్పుకోదు అంటావా? ఒప్పుకునే సొసైటీలు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి బతుకుదాం. నా మీద కోపం లేదా? కోపం చాలా ఉంది బావా. పవిత్ర అవును బావా. ఏం బావా, నాతో చెప్పకూడదు అనుకున్నావా? నాతో పంచుకోవడానికి కూడా నేను పనికిరాలేదా? కనీసం ఓ స్నేహితురాలిగా కూడా నన్ను చూడలేకపోయావా? బాధగా కన్నీళ్లతో అడిగింది. చెలించిపోయాడు విశాల్. లేదురా, నీతో చాలాసార్లు చెప్పాలనే అనుకున్నాను. కానీ ఏదో బాధ, నేనేమిటో తెలుసుకోడా నీ జీవితాన్ని నాశనం చేశానే అన్న గిల్టీ ఫీలింగు మనసుని చుట్టేసేది. ఏం బావా, నా మీద ఏ ఫీలింగు లేనప్పుడు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? ఎందుకు నా జీవితంతో ఆడుకున్నావు అంటే నా దగ్గర జవాబు లేదు. నీకు ఏం హక్కు ఉందని నా గురించి నిర్ణయాలు తీసుకున్నావు అని అడిగితే సమాధానం శూన్యం. అందుకే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డాక ఎలాగో నీకు నిజం చెప్పి విడాకులకు అప్లై చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఈలోగా ఇలా పూర్తి చేయలేకపోయాడు. దొరికిపోతాను అని అనుకోలేదు కదా, నవ్వుతూ అడిగింది. విశాల్ కూడా నవ్వేశాడు. బావా, ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏమిటి? ప్రియాకి పెళ్లి కుదిరింది. మనం ఊరు వెళ్ళాలి.
4 ఏళ్లుగా ఏదో ఒక సాకు చెప్తూ ఊరు వెళ్లకుండా తప్పించుకున్నావు. ఇప్పుడు వెళ్ళక తప్పదు. ఎలా? ఆలోచనలో పడ్డాడు. ఈసారి వెళ్తే తప్పకుండా అందరూ నిన్నే టార్గెట్ చేస్తారు. నన్నా? ఎందుకు బావా? నేనేం చేశాను? పెళ్ళై 4 ఏళ్లైనా ఇంకా నీళ్లు పోసుకోలేదు అంటూ నానా మాటలు అంటారు. చిచి, 4 ఏళ్ళు నీళ్లు పోసుకోకుండా ఎవరైనా ఉంటారా బావా? కంపు కొట్టుకుంటూ. అదేమైనా దీక్ష? చిరాగ్గా మొహం పెట్టి అడిగింది. పక్క పక్క నవ్వాడు విశాల్. బావా, నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కృంగిపోకూడదు. నీకెప్పుడు నేను తోడుగా ఉంటానని మర్చిపోకు బావా. విశాల్ చేతిని చేతుల్లోకి తీసుకునంది. ఓ క్షణం తదేకంగా చూశాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఊరు నుండి రాగానే విడాకులకు అప్లై చేద్దాం. త్వరగానే విడాకులు గ్రాంట్ అవుతాయి నా కారణంగా. ఆపై నీకు ఒక మంచి మనసున్న వాడిని చూసి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. ఓకేనా? నీలాంటి మంచి మనసున్నవాడు ఈ రోజుల్లో చాలా అరుదుగా దొరుకుతారు బావా. అయినా నా పెళ్ళికేం తొందర? కొన్నాళ్ళు సింగిల్గా లైఫ్ని ఎంజాయ్ చేయని బావా. సరే, మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో బావా. రేపు ఉదయమే లేచి గుడికి వెళ్ళాలి. నీ పేరున అర్చన చేయించాలి. ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళాలి. ప్రియాకి గిఫ్ట్ ఏదైనా కొనాలి. మంచి శారీ కొనాలి. చాలా పనులున్నాయి. రేపు ఎలాగో ఆదివారం కనుక అరుణ్ని కూడా డైరెక్ట్గా గుడికి రమ్మన్నాను. ముగ్గురం కలిసి ముంబై మొత్తం చక్కర్లు కొట్టేయాలి. ఆల్రెడీ నేను బుధవారానికి టికెట్లు బుక్ చేశాను. శుక్రవారం పెళ్ళి అయ్యాక శనివారం రావడానికి రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసేసాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. గడగడా చెప్పి లేచి వెళ్తున్న పవిత్రాన్ని పిలిచాడు విశాల్. ఏంటి బావా? థ్యాంక్స్ రా. నేను పరాయిదాన్ని కాదు బావా, నవ్వాడు. పవిత్ర, ఎలాంటి స్థితి అయినా నీ పెదవులపై ఆ నవ్వు చెదరకూడదు, గుర్తుంచుకో. అదే నువ్వు నాకు ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్. అలాగే బావా, మాటిస్తున్నా. గుడ్ నైట్ చెప్పి తలుపు లాగి తన గదికి దారి తీసింది. విశాల్ ఆనందానికి అవధులే లేవు. మర్నాడు పవిత్ర ప్లాన్ ప్రకారం ఉదయమే లేచి రెడీ అయ్యి గుడికి వెళ్ళారు. విశాల్ సోల్మేట్ అరుణ్ గుడికి వచ్చి వాళ్ళని కలిశాడు. ముగ్గురు కలిసి షాపింగ్ చేసి రోజంతా చాలా సరదాగా ఎంజాయ్ చేశారు. రాత్రి 11 అవుతుంటే తన కారులో విశాల్ పవిత్రాలను వాళ్ళ ఫ్లాట్ దగ్గర దింపాడు అరుణ్. ఊరు నుండి రాగానే మ్యాటర్ సెటిల్ చేసి మీ ఇద్దరు ఒకే చోట ఉండే ఏర్పాటు చేస్తాను అరుణ్. ప్రామిస్, నవ్వుతూ ప్రామిస్ చేసింది పవిత్ర. నవ్వేశాడు అరుణ్. నాకు ఇప్పుడు తెలిసింది. నీ నవ్వు చూసే బహుశా మా బావ నీకు పడిపోయి ఉంటాడు. యామై రైట్ బావా? అడిగింది. నవ్వేశారిద్దరు. గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు అరుణ్. అనుకున్నట్టుగానే ఊరు వెళ్ళారు. పెళ్లి చాలా బాగా జరిగింది. పెళ్లి జరిగి విశాల్ చెల్లెలు ప్రియని అత్తగారింటికి పంపించాక అందరూ కూర్చొని ఉండగా విశాల్కి వరుసకి బామ్మ అయ్యే ఓ పెద్దావిడ ఆరాలు మొదలుపెట్టింది. విన్న విశాల్ ఏదో అనబోతుంటే కళ్ళతోనే వారించింది పవిత్ర. తను చూసుకుంటానని భరోసా ఇచ్చింది. ఇక అక్కడ ఉండలేక వారి మాటలు వినలేక విసురుగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు విశాల్. పవిత్రను రకరకాలుగా యక్ష ప్రశ్నలు వేసి శల్య పరీక్షలు చేశారు. అన్నింటికీ మౌనమే సమాధానంగా వింటూ కూర్చుంది. పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. విశాల్ విషయాన్ని చెప్పనే లేదు. తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చిన విశాల్కి పవిత్ర కనపడలేదు. అడిగితే గుడికి వెళ్ళిందని చెప్పిన పనిపిల్ల అందరూ పవిత్రని ఎలా శల్య పరీక్ష చేశారో చెప్పింది. ఆపై విశాల్ మర్చిపోయి వెళ్ళిన ఫోన్కు వచ్చిన ఫోటోలను చూసి పవిత్రను అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడారు అని, తన శీలాన్ని శంకించారని, ఎన్ని మాట్లాడినా భరించిన అమ్మాయి గారు తన శీలాన్ని గురించి చెడుగా మాట్లాడుతుంటే భరించలేక మౌనంగా బయటికి వెళ్ళిపోయారని చెప్పింది. ఏం మాట్లాడారో, ఎలా మాట్లాడారో అన్నీ వివరంగా చెప్పింది ఆ పనిపిల్ల. విశాల్ రావడం చూసి ఇంటిల్లపాది విశాల్ ఫోన్లోని ఫోటోలను గురించి మాట్లాడుతూ ఉంటే ఫోన్ తీసుకొని చూశాడు. అవి ఊరు నుండి రావడానికి ముందు తను, అరుణ్, పవిత్ర బయటికి వెళ్ళినప్పుడు తీసిన ఫొటోసు. నిజానికి ఆ ఫొటోస్ను నిశితంగా గమనిస్తే ఎవరితో చనువుగా ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది. అయితే తప్పులు ఎంచేవారి దృష్టి ఎప్పుడూ నిజాలని చూడదు. అందులో అరుణ్, పవిత్ర ఉన్న ఫోటోలు మాత్రమే వారిని దృష్టిని ఆకర్షించాయి. కానీ తను, అరుణ్ ఉన్నవి వారి దృష్టికి మామూలుగా కనిపించాయని అర్థమైన విశాల్కి కోపం తారాస్థాయికి చేరిపోయింది. వారి మాటలు వింటుంటే తన వాళ్ళు
ఒక ఆడపిల్ల గురించి ఇంత హీనంగా మాట్లాడతారా అని మొదటిసారి అనిపించింది. అంతే. ఆ క్షణం పవిత్ర చెప్పిన మాటలన్నీ మర్చిపోయాడు విశాల్. పవిత్రను గురించి నీ హీనంగా మాట్లాడుతున్నా వాళ్ళ మాటలు మాత్రమే విశాల్ చెవికెక్కాయి. చాలు, ఆపండి, కోపంతో అరిచాడు. విస్తుపై చూశారందరూ. విశాల్ను అంత కోపంగా ఎప్పుడు చూడలేదు. ఏంట్రా, తప్పు చేసిన దాన్ని వదిలి మమ్మల్ని కోప్పడతావు అడిగింది విశాల్ తల్లి. అమ్మా, ఇంకొక మాట కూడా పవిత్ర గురించి కానీ తన క్యారెక్టర్ గురించి కానీ హీనంగా మాట్లాడితే కన్న తల్లివి అని కూడా చూడను హెచ్చరించాడు. బాగుంది అల్లుడు, తప్పుడు మనిషిని దాన్ని వెనకేసుకొస్తూ కన్న తల్లిని మాటలంటున్నావు, ఇదేం విడ్డూరం పవిత్ర తండ్రి అన్నాడు. మరే అదేం మందు పెట్టిందిరా ఇలా మాట్లాడుతున్నావు? అయినా నీకు తెలియకుండా నీ స్నేహితుడితోనే రంకు నడిపేదాన్ని ఏమీ అనకుండా మా మీద ఎగురుతావు. అసలు నీకేం తెలియదనే అర్థమవుతుంది. అది నిన్నెంత మాయ చేసింది తెలుస్తోంది. తల్లి మాటలకి మీరు చూసిందే నిజమని మీ నమ్మకమా? అసలు మీకేం తెలుసు? సరే, పవిత్ర సంగతి పక్కన పెట్టండి. మీ కన్నబిడ్డని నా గురించి మీకేం తెలుసు నిలదీశాడు. అదేంట్రా, మా బిడ్డ గురించి మాకు తెలీదా విడ్డూరం కాకపోతే? తల్లి అంది. విడ్డూరమే, నా గురించి మీకేమీ తెలీదు. నేనేంటో, ఎలా ఉంటానో, ఎలా ప్రవర్తిస్తానో, అసలు నా స్థితి ఏంటో మీకు తెలీదు. చెప్తాను వినండి. పవిత్ర నేను పేరుకు మాత్రమే భార్యాభర్తలం, అంతే. అంతకు మించి మా మధ్య ఏ విధమైన సంబంధం లేదు. మీరు ఎవరిని చూసి పవిత్రపై లేనిపోని నిందలు వేస్తున్నారో అతను నా ఫ్రెండ్ మాత్రమే కాదు, నా జీవిత భాగస్వామి. అంటే అర్థం తెలుసా అంటూ తన గురించి, తనకు అరుణ్కు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి వివరించాడు. విన్న అందరూ షాక్ అయ్యారు. ఓరి భగవంతుడా, ఎలాంటి బిడ్డని మాకిచ్చావు? చీచీ, ఇలాంటి బిడ్డనా నేను కన్నది? పెరిగి ఇలాంటి వాడు అవుతాడని తెలిస్తే పుట్టిన వెంటనే ఓ వడ్ల గింజ వేసి చంపేసేదాన్ని. ఇంటి పరువు నిలబెట్టేవాడు అవుతాడనుకున్నాం, కానీ ఇలా పరువుని నట్టేట్లో కలిపేవాడు అనుకోలేదు. పైగా ఏదో ఘనకార్యం చేసినట్టు గొప్పగా చెప్తున్నాడు. ఈ విషయం తెలిస్తే 10 మందిలో ఎలా తలెత్తుకొని తిరగాలి, ఎలా బ్రతకాలి? అంతకంటే చావడం నయం. పెద్దగా ఏడుస్తూ రాగాలు తీయడం మొదలుపెట్టింది విశాల్ తల్లి. మనం చావాల్సిన అవసరం ఏమిటే, వాడే చస్తాడు. అయినా ఇలాంటి వాడు బతికుండి ప్రయోజనం ఏముంది? మనకు తలవంపులు తేవడానికి తప్ప తండ్రి అన్నాడు. తాము మాట్లాడుతున్నది తమ బిడ్డతో అని, తమ రక్తం అని, అందులో అతని తప్పు ఏమీ లేదు అని ఏమాత్రం అర్థం చేసుకోలేని మూర్ఖత్వం విశాల్ని ఓ అంటరాని వాడిలా చూసేలా చేసింది. తానే నవమాసాలు మోసి కన్నాను అన్న విషయమే మర్చిపోయి, తన బిడ్డ ఉన్న స్థితికి, అతని మానసిక పరిస్థితికి తల్లిగా అండగా నిలవాల్సిన విషయాన్ని మరిచి విశాల్ను నానా మాటలు అంది అతని తల్లి. అందరూ నీచంగా మాట్లాడుతుంటే తట్టుకోలేక తన బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాడు విశాల్. మళ్ళీ తమకు కనపడొద్దని, తమ బిడ్డ అని చెప్పుకోవద్దని ఖరాఖండిగా చెప్పాడు తండ్రి. సరిగ్గా విశాల్ అటు వెళ్ళిన 2వ నిమిషంలో ఇంట్లో అడుగుపెట్టింది పవిత్ర. బావేడత్తా అడిగింది విశాల్ ఎక్కడా కనపడకపోవడంతో. ఏదో పురుగును గురించి అడిగినట్లుగా అసహ్యంగా చూసింది విశాల్ తల్లి. అత్త, ఏమైంది? బావేడి? అంతే, పవిత్రకు అన్యాయం జరిగిపోయింది అంటూ రాగాలు తీయడం మొదలుపెట్టింది. భృగుటి ముడిచి చూసింది పవిత్ర. తల తిప్పి అందరినీ చూసిన పవిత్రకు ఒక అనుమానం వచ్చింది. మంచినీళ్ళు తీసుకుని వచ్చిన పనిపిల్ల వైపు చూసింది. ఏమైంది అన్నట్టు. అది బెదురుగా చూసింది. ఏం జరిగిందో చెప్పు అని గదమాయించడంతో జరిగింది మొత్తం చెప్పింది. అందరూ విశాల్ను ఎలా అవమానకరంగా మాట్లాడారో, ఎలా అసహించుకుంటున్నారో అంతా చెప్పింది. విన్న పవిత్ర వదనం కోపంతో ఎరుపెక్కింది. మీరసలు మనుషులేనా? అసలు మీ బిడ్డ గురించి అంత నీచంగా మాట్లాడటానికి మీకు మనసెలా వచ్చింది? అది తన తప్ప? కన్నది మీరేగా. ఏ మీ తప్పు కాకూడదా? ఏంటే మా మీద పడుతున్నావు? వాడు ఇలాంటి వాడని నీకు ముందే తెలుసా అడిగింది విశాల్ తల్లి. తెలుసు. అయితే? అమ్మో అమ్మో, ఎంత నాటకం ఆడారే ఇద్దరు. ఇంటి పరువు గంగలో కలిపారు కదే. చిచి, ఇద్దరూ అలా ఎలా తగలబడ్డారు? ఇంతకంటే ఇంత విషం తిని చస్తే హాయిగా ఉండేది. ఇలాంటి దరిద్రాన్ని గురించి వినాల్సిన బాధ తప్పేది. వాళ్ళ మాటల్లోని మాటలు వాళ్ళ మూర్ఖత్వానికి అద్దం పడుతుంటే
లోపలికి వెళ్ళి తన బ్యాగ్ తీసుకొని వడివడిగా బయటికి నడిచింది. ఎక్కడికి పోతున్నావు? తన తల్లి ప్రశ్నని వినిపించుకోనే లేదు పవిత్ర. స్టేషన్కి వచ్చిన పవిత్ర బండి కదిలే ఆఖరి క్షణంలో బండెక్కి బోగీలన్నీ వెతికింది. ఆఖరి బోగీలో కనపడ్డాడు విశాల్. వెళ్ళి ఎదురుగా కూర్చుంది. పవిత్ర, నువ్వేంటి? ఏమీ తెలియనట్టు అడిగాడు. నువ్వేంటి? ఎక్కడికి? అది ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, అర్జెంటుగా రమ్మని, అందుకే. ఓ, నాకు కాల్ వచ్చింది అందుకే అంటూ కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. విశాల్కి విషయం అర్థమైంది. మౌనంగా కూర్చున్నాడు. రాత్రి టీసీతో మాట్లాడి ఎలాగో ఓ బెర్తు అలాట్ అయ్యేలా చూశాడు. విశాల్ని పడుకోమని తను కూర్చోనుంది. ఉదయం ఇంటికి వెళ్తూనే గబగబా రెడీ అయ్యి ఆఫీస్కి అని చెప్పి వెళ్ళిపోయాడు విశాల్. అలాగే కూర్చుండిపోయింది పవిత్ర. ఆపై ప్రతి గంటకి విశాల్కి కాల్ చేయడం మొదలుపెట్టింది. పవిత్ర, నేను బాగానే ఉన్నాను, ఓకే, ఎక్కువ ఆలోచించకు, రెస్ట్ తీసుకో అనునయంగా చెప్పాడు. అలాగే అంటూ కాల్ కట్ చేసేది. విశాల్కి పవిత్ర భయం అర్థమైంది. 2 రోజులు మామూలుగానే గడిచాయి. విశాల్ని అనుక్షణం కనిపెట్టుకునే ఉంది పవిత్ర. విశాల్ మామూలుగా ఉండడం చూసి ఊపిరి పీల్చుకుంది. మరో 2 రోజులు గడిచాయి. ఆఫీస్కి వెళ్ళిన విశాల్ రాత్రి అయినా కూడా ఇంటికి రాలేదు. ఫోన్ రింగ్ అయినా తీయకపోవడంతో దారిలో ఉన్నాడేమో అనుకునింది. ఎదురు చూస్తూ ఎప్పుడు నిద్రలోకి జారిందో తెలియలేదు. ఉదయం కాలింగ్ బెల్లు శబ్దానికి ఉలిక్కిపడి లేచింది. టైం చూస్తే 8 అవుతుంది. విశాల్ వచ్చుంటాడేమోనని గబగబా వెళ్ళి తలుపు తీసిన పవిత్ర ఎదురుగా పోలీస్ కానిస్టేబుల్ని చూసి షాక్ అయింది. అతను చెప్పిన విషయం విని నమ్మలేనట్టుగా చూసింది. ఉన్న పళంగా అతనితో వెళ్ళింది. గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో విగత జీవిగా పడున్న విశాల్ని చూసి నిరుత్తరాలైంది. ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నలకి ఎలా జవాబులు ఇచ్చిందో కూడా తెలియలేదు. పోస్ట్ మార్టం చేసి ఫార్మాలిటీస్ అంతా పూర్తి చేసి విశాల్ బాడీని పవిత్రకి ఇచ్చారు. అసలు ఈ లోకంలోనే లేనట్టు ఉన్న పవిత్రని చూసి విశాల్ పనిచేసే ఆఫీస్ వాళ్ళు, అతని బాసు అంతా కలిసి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. సూసైడు, అందులోనూ సముద్రం నీరు కావడంతో ఎక్కువసేపు ఉంచకూడదని కార్యక్రమాలన్నీ ఆఫీస్ వాళ్ళే పూర్తి చేసి చితాభస్మాన్ని పవిత్రకు అప్పగించారు. ఎలా ఇంటికి వచ్చిందో తెలియలేదు. నిస్తేజంగా సోఫాలో కూలబడిపోయింది. చేతిలో చితాభస్మం ఉన్న మట్టి పాత్ర. అప్పటి వరకు ఘనీభవించిన సంద్రంలా ఉన్న మనసు ఒక్కసారిగా కరిగి కన్నీరుగా మారింది. ఎంత పని చేసావు బావా, నేను ఉన్నాను అన్న విషయాన్ని ఎలా మర్చిపోయావు? నేనేం తప్పు చేశాను? నన్ను ఇలా ఒంటరిగా చేసి వెళ్ళావు. జీవితాన్ని ఇచ్చిన నీకు నీ రుణం తీర్చుకునే అవకాశాన్ని లేకుండా అందనంత దూరం వెళ్ళిపోయావు. ఎందుకు చేసావు బావా? కన్నీరు మున్నీరైంది. అప్పుడు గుర్తుకొచ్చింది. ఉన్న పాటుగా లేచి బయలుదేరింది. పోస్ట్ లొకాలిటీలో ఉన్న ఇంటిలోకి అడుగుపెట్టిన పవిత్ర ఎదురుగా కనపడిన దండ వేసి దీపం పెట్టిన అరుణ్ నిలువెత్తు చిత్రాన్ని చూస్తూనే కుప్పకూలిపోయింది. తన భుజంపై పడిన చేతి స్పర్శకు తలెత్తి చూసింది. ఎవరమ్మా నువ్వు? ఆ ప్రశ్న అడిగిన వృద్ధుణ్ణి చూసి లేచి నుంచుంది. నా పేరు పవిత్ర చెప్పింది. ఓ, నువ్వా అమ్మా? నీ గురించి అరుణ్ చెప్తూ ఉండేవాడు అంటూ పవిత్రని చేయిపట్టి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చొని చెప్పాడు. విశాలు, అరుణ్ ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం అని, ఇద్దరూ ఒకేసారి చనిపోయారని, అరుణ్కి తాను తాత అవుతానని, వారి సంగతి తనకు తెలుసని, అరుణ్ తన పేరున ఉన్న ఆస్తిని మొత్తం పవిత్ర పేరున రాశాడని, తన వల్ల విశాల్ వల్ల పవిత్రకు జరిగిన అన్యాయానికి ఇది కేవలం ఒక చిన్న జరిమానా మాత్రమే అని చెప్పాడు అని ఆస్తి పేపర్స్ని పవిత్ర చేతిలో పెట్టాడు అరుణ్ తాత. అరుణ్ చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారని, తాత ఆలనా పాలనలోనే పెరిగాడని తెలిసింది. అరుణ్ లేని చోట తాను ఉండలేనని, తను ఓల్డేజ్ హోమ్లో చేరతాను అని చెప్పడంతో ఆయన్ని తనతో ఉండేలా ఒప్పించి, ఇక ముంబైలో ఉండలేక ఇక్కడ తన కోసం అని అరుణ్ పెట్టిన డిజైనర్ స్టూడియో చూసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చింది. అరుణ్ తాతగారు యాత్రలు చేసి వస్తాను అని చెప్పడంతో ఆయన వచ్చే వరకు రమా రూమ్లో ఉండడానికి నిర్ణయించుకుంది. చాలాసేపు నిశ్శబ్దం అలుముకుంది ఇద్దరి మధ్య. నెమ్మదిగా గొంతు సవరించుకొని అడిగాడు ప్రవీణ్. మరి మీ వాళ్ళు? అందరినీ శాశ్వతంగా వదులుకొని వచ్చేశాను.
మూర్ఖత్వంతో ప్రవర్తించి అన్యాయంగా ఒక మనిషి చావుకు కారణమైన వారితో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాను. బావ ఆత్మహత్యకు కారణం నా తండ్రి మాటలు అని ఫోన్ చేసి నాకేదో అన్యాయం జరిగిపోయినట్టుగా తనతో బావ వ్యాపారం మాట రాలేదు పవిత్రకు. తనని తాను సంభాళించుకొని నానా మాటలు అనడంతో తట్టుకోలేకపోయిన బావ ఈ నిర్ణయం తీసుకున్నాడని బావ అరుణ్కి పంపిన మెసేజ్ ద్వారా తెలిసాక ఇక నాకు ఎవ్వరూ అవసరం లేదు అనిపించింది. అందుకే వారితో తెగతెంపులు చేసుకొని వచ్చేశాను. మనిషిని మనిషిగా చూడలేని వారితో నాకు పని లేదు. ఇలాంటి వారిని సపోర్ట్ చేస్తానని నన్ను వెలివేసే వారితో నాకు అవసరం లేదు. నా జీవితం నాది. ఈరోజు నాకు అంటూ ఒక జీవితం, నా కాళ్ళ మీద నేను నిలబడగలిగే ధైర్యం, ఇవన్నీ నాకు బావిచ్చినవే. వాటిని సద్వినియోగం చేసుకోవడమే నేను బావకి అరుణ్కి ఇచ్చే నిజమైన నివాళి. అది చాలు నాకు. పవిత్ర వ్యక్తిత్వానికి, పవిత్రపై గౌరవం పెరిగింది ప్రవీణ్కు. లేచి అక్కడి నుండి బయలుదేరారు. కారు పార్కింగ్కి వచ్చేసరికి ప్రవీణ్ ఫోన్ మోగడంతో ఆన్సర్ చేసిన తన మొహంలో కంగారు చూసి, మిస్టర్ ప్రవీణ్, ఏమైంది? అది అన్నయ్య, నేను వెళ్ళాలి అంటూ కారులో కూర్చుంటున్న ప్రవీణ్ని చూసి గబగబా అటు వెళ్ళి తను కూడా కారులో కూర్చుంది. తన వైపు చూసిన ప్రవీణ్ మొహంలో సందేహాన్ని గమనించి, ముందు పదండి, తర్వాత మాట్లాడుకుందాం అనడంతో కారు స్టార్ట్ చేసి పోనిచ్చాడు. వెళ్ళేసరికి మేడ మీద ఉన్న సూరజ్ గది ముందు ఇంటిల్లిపాది చేరి మూసి ఉన్న తలుపుల్ని బాదుతూ ఉన్నారు. ఇంటి పనివాడు కాబోలు ప్రవీణ్ని చూస్తూనే దగ్గరకు వచ్చి, ఇంటికొచ్చిన వాళ్ళు ఎవరో పెదబాబు గురించి చిన్నతనంగా మాట్లాడారంటయ్యా. పెద్దయ్య గారు మళ్ళీ పెద్దబాబుని తిట్టారయ్యా. దాంతో గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నారు. అంతే, ఎంత పిలిచినా కూడా పలకటం లేదు బాబు, గాబరాగా చెప్పాడు. పరుగున మేడ మీదకు దారితీసి అందరినీ తప్పించుకొని తలుపులపై కొట్టాడు ప్రవీణ్. అన్నయ్య, అన్నయ్య, తలుపు తీ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, తలుపు తీ. దుఃఖం వచ్చేస్తుంది ప్రవీణ్కు. అక్కడి వారిని చూస్తూనే వారిది ఉమ్మడి కుటుంబం అని అర్థం చేసుకుంది పవిత్ర. వెళ్ళి తలుపులు బాదుతూ పిలుస్తూ ఉన్న ప్రవీణ్ చేయి పట్టుకొని ఆపింది. ప్రవీణ్, ఈ గదికి వెళ్ళడానికి మరో దారుందా అడిగింది. పవిత్ర ఏం అడుగుతుందో కూడా అర్థం కాలేదు ప్రవీణ్కు. తన అన్నకు ఏమైందో అనే ఆందోళనలో పనివాడు చెప్పాడు, ఆ పక్క గది చిన్నబాబుదే. ఆ గది బాల్కనీ నుండి కొంచెం కష్టపడితే పెద్దబాబు గది బాల్కనీలోకి వెళ్ళొచ్చు. మరేం ఆలోచించలేదు పవిత్ర. ప్రవీణ్ గది తలుపు తెలుసుకొని వెళుతూ నిచ్చెన తెమ్మని పురమాయించింది. అప్పటికి గాని ప్రవీణ్కు పవిత్ర ప్లాన్ అర్థం కాలేదు. మరుక్షణం పవిత్ర వెనకే వెళ్ళాడు. తీసుకొచ్చిన నిచ్చెన్ని, బాల్కనీల మధ్య దూరాన్ని, నిచ్చెన బలాన్ని కన్నులతోనే అంచనా వేసి నిచ్చెన్ని 2 బాల్కనీలను కలిపే వంతెనలాగా వేసి పైకి ఎక్కుతుంటే, పవిత్ర ఆగు, నేను వెళ్తాను అన్నాడు. లేదు ప్రవీణ్, నీ వెయిట్కి నిచ్చెన ఆగకపోతే కష్టం, ముందు నేను వెళ్తాను అని మరో మాటకు అవకాశమే ఇవ్వకుండా నిచ్చెన ఎక్కింది. నిచ్చెన్ను గట్టిగా పట్టుకున్నాడు. నెమ్మదిగా అడుగు కదుపుతూ అటు బాల్కనీలోకి దూకింది. ఏమాత్రం అట్టూ ఇట్టూ అయినా అంతే సంగతులు. 2వ అంతస్తు ఎత్తు నుండి కింద పడడమే. పనివాళ్ళు ప్రవీణ్ బాబాయ్ కొడుకు పట్టుకోవడంతో ప్రవీణ్ కూడా జాగ్రత్తగా అటు నుండి ఇటు వచ్చాడు. అప్పటికే బాల్కనీలోని ఫ్రెంచ్ విండో నుండి లోపల ఉన్న సూరజ్ స్థితిని గమనించిన పవిత్ర లోపలికి వెళ్ళడానికి చూసింది. కానీ లాక్ చేసి ఉంది. తన అన్న పరిస్థితిని చూసిన ప్రవీణ్కు మతిపోయింది. బొమ్మలాగా నిలబడ్డాడు. కారులో వస్తుంటేనే చెప్పాడు ప్రవీణ్, తనకు తన అన్న అంటే చాలా ఇష్టమని, తండ్రి కంటే తనకు తన అన్న దగ్గరే ఎక్కువ చనువని, తనని తండ్రిలా చూసుకుంటాడని, ఏది కావాలన్నా కూడా అన్ననే అడిగే అలవాటు తప్ప తండ్రిని అడిగే అలవాటే లేదు అని, అసలు అడగకుండానే అన్నీ అమర్చడం తన అన్న స్పెషాలిటీ అని. అది గుర్తుకొచ్చి ప్రవీణ్ స్థితి అర్థమైన పవిత్ర తానే పూనుకుంది. పిడికిలు బిగించి తన బలమంతా ఉపయోగించి ఫ్రెంచ్ విండో అద్దాన్ని బద్దలు కొట్టింది. పవిత్ర చేతిని గాయపరుస్తూ బళ్ళున బద్దలైంది అద్దం. ఆ శబ్దానికి షాక్ నుండి బయటపడ్డ ప్రవీణ్ రక్తసిక్తమైన పవిత్ర చేతిని చూసి కంగారు పడ్డాడు. ప్రవీణ్ను వారించి లోపలికి అడుగుపెట్టింది. వడివడిగా సూరజ్ని చేరి నాడిని చూసింది.
బలహీనంగా కొట్టుకుంటుంది. చేతి నరం కోసుకోవడంతో రక్తం కారిపోతూ ఉంది. ప్రవీణ్ కార్తీ అని చెప్పి గబగబా అందిన దుప్పటిని చించి రక్తం కారుతున్న సూరజ్ చేతికి కట్టింది. మిస్టర్ సూరజ్ చెంప మీద బలంగా తడుతూ పిలిచింది. బలవంతంగా కళ్ళు తెరిచి చూశాడు. అప్పటికే గది తలుపులు తీసి బయటికి పరిగెత్తాడు ప్రవీణ్. సూరజ్ను ఆ స్థితిలో చూసిన అతని తల్లి, బామ్మ ఏడుపు మొదలుపెట్టారు. గంభీరంగా ఉన్న కన్న కొడుకు పరిస్థితి కలిచివేస్తూ ఉందని ఆ తండ్రిని చూస్తేనే తెలుస్తుంది. అవేమీ పట్టించుకోలేదు పవిత్ర. సూరజ్ కళ్ళు మూయకండి, నా మాటలు వినండి, నేను చెప్పేదానికి మీరు ఊకొట్టండి, మెలకుగా ఉండండి అంటూ స్పృహలో ఉండేలాగా చూస్తూ పనివాళ్ల సాయంతో సూరజ్ని కారులో పడుకోబెట్టి పక్కనే కూర్చొని స్పృహలో ఉండేలా తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటే కారుని ముందుకు దూకించాడు ప్రవీణ్. హాస్పిటల్కి వెళ్తూనే ఎమర్జెన్సీలోకి తీసుకెళ్లారు. తెలుసున్న హాస్పిటల్ కావడంతోనూ డాక్టరు ప్రవీణ్ స్నేహితుడే కావడంతో ఎవరూ అబ్జెక్ట్ చేయలేదు. అందరూ హాస్పిటల్కు చేరారు. డాక్టర్ వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో ప్రవీణ్ మొహంలోకి వెలుగొచ్చింది. స్పృహలో ఉండేలా చూసుకోవడం వల్ల సేవ్ చేయడం చాలా తేలికైంది. అదే స్పృహ తప్పుంటే హెవీ బ్లడ్ లాస్ వల్ల కష్టమైపోయేది. వెళ్ళి చూడొచ్చు అని చెప్పి అతను వెళ్ళిపోవడంతో అప్పుడు చూశాడు పవిత్ర వైపు. వచ్చి చేయి పట్టుకొని, ఈరోజు నువ్వే లేకపోతే మా అన్నయ్య ప్రాణాలతో ఉండేవాడే కాదు పవిత్ర, ఉద్వేగంగా అన్నాడు. చెయ్యి పట్టుకోవడంతో బాధగా మూలిగింది. అప్పుడు చూశాడు పవిత్ర చేతిని. సారీ అని తన చేయి పట్టుకొని డాక్టర్ ఫ్రెండ్ రూమ్లోకి తీసుకెళ్లాడు. వారించినా వినలేదు. చేతికి డ్రెస్సింగ్ అంతా చేయించాక బయటికి వచ్చాడు పవిత్రతో. అక్కడి సిచ్యువేషన్ అంతా చూసి, ప్రమాదం తప్పింది కాబట్టి కొంచెం కనిపెట్టుకొని ఉండండి, కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే అంతా సెట్ అవుతుంది, నేను మళ్ళీ కలుస్తాను, ఉంటాను అని చెప్పి బయలుదేరింది. 4 రోజుల తర్వాత ప్రవీణ్ను రమ్మని ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చింది. సూరజ్కి పవిత్రని పరిచయం చేశాడు ప్రవీణ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, మనిషిగా నేను చేయగలిగిన సాయం చేశాను అంతే. ప్రాణాలు కాపాడిన వారికి ఏమిచ్చినా రుణం తీరదు కదండి. నా ప్రాణాలు కాపాడి నన్ను రుణగ్రస్తుడిని చేసేశారు. మీ ప్రాణాలు కాపాడింది మీకోసం కాదు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న మీ తమ్ముడి కోసం. నిజంగా మీరు రుణం తీర్చుకోవాలి అనుకుంటే భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని జీవించండి. ఎవరో ఏదో అన్నారు అని బలవంతంగా మిమ్మల్ని మీరు బలి చేసుకోవద్దు. అందరూ కాకపోయినా మీకోసం తప్పించేవారికి తీరని దుఃఖాన్ని కానుగ్గా ఇవ్వద్దు. మరోసారి జీవించే అవకాశం వచ్చింది, అది ఎందుకో తెలుసుకొని జీవించండి. అదే మీరు నాకు ఇచ్చే అతి పెద్ద కానుక. పవిత్ర మాటలకి ఆ చిన్న వయసులోనే పరిపక్వతకు ఆశ్చర్యపోయాడు సూరజ్. అయినా మరోసారి ప్రాణాలు తీసుకునే హక్కు మీకు లేదు, ఎందుకంటే మీ ప్రాణాలు కాపాడింది నేను. సో మీ ప్రాణాల మీద హోల్ రైట్స్ నావే, గుర్తుపెట్టుకోండి. మీరు మరోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే నేను లీగల్గా అప్రోచ్ అవుతాను. మీ తమ్ముడు నాతో బిజినెస్ డీల్ కుదుర్చుకొని బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నాడు. మరి నాతో చేయి కలిపి బిజినెస్ చేస్తారో లేక కేసులు కోర్టు అంటూ తిరుగుతారో మీరే ఆలోచించుకోండి. నవ్వుతూ అన్న పవిత్ర మాటలకి అందరూ నవ్వేశారు. అన్నదమ్ములిద్దరూ. ఇలాగే మీ ఇద్దరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలా. ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి బయలుదేరిన పవిత్రను పంపి వస్తానని చెప్పి బయటికి వచ్చాడు ప్రవీణ్. పవిత్ర మాటలు బాగానే పనిచేశాయి సూరజ్ మీద. వెళుతున్న పవిత్రను పిలిచింది ప్రవీణ్ తల్లి. ఆగి చూసింది. ఇంటిల్లపాది హాల్లోనే ఉన్నారు. పవిత్రను ఏమైనా అంటారేమోనని కంగారు పడిపోయాడు ప్రవీణ్. తల్లి వైపు చూశాడు. ఆవిడ దగ్గరకు వచ్చి పవిత్ర చేతులు పట్టుకొని, చాలా థ్యాంక్స్ అమ్మా, ఆ రోజు నువ్వే లేకపోతే వాడు ఈరోజు ప్రాణాలతో ఉండేవాడే కాదు, కన్నీళ్లతో అంది. తలెత్తి అందరినీ చూసింది. అందరి కళ్ళల్లోనూ అదే భావం. ప్రవీణ్ తండ్రి సుదర్శన్ మొహంలో బాధ స్పష్టంగా కనబడుతుంది. ఆ ఇంట్లో ఆయిందే పై చెయ్యి అని చూడగానే అర్థమైంది పవిత్రకు. మీరేదో అడగాలనుకుంటున్నట్టున్నారు, అడగండి, సుదర్శన్ని చూస్తూ అంది. ముందు తడబడ్డా ఆపై కుదురుకొని, ఆ రోజు హాస్పిటల్లో కౌన్సిలింగ్ ఇస్తే అంతా సెట్ అవుతుంది అన్నావు కదా, నిజంగా వాడు మామూలు అవుతాడా? అడగలేక అడిగాడు. నవ్వింది.
కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది మీ అబ్బాయికైతే కాదు, మీకు సూటిగా అంది. విస్తుపోయి చూశారు అందరూ. అంత సూటిగా మాట్లాడిన పవిత్ర పద్ధతికి. నాకు డొంక తిరుగుడుగా మాట్లాడే అలవాటైతే లేదు. నా మాటలు మీకు బాధ కలిగించినా నా మాటల్లో వాస్తవం మాత్రమే ఉంటుంది. నేను ఒకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. నిజంగా మీ అబ్బాయి చనిపోయి ఉంటే మీరేం చేసేవారు? సంతోషంగా ఉండేవారా? మౌనంగా ఉండిపోయారు. ఉండేవారేమోలేండి, ఎవరూ ఏమీ అడగరుగా. మీరు బాధపడుతుంటే చూసి సంతోషించే వారి కోసం కన్న కొడుకునైనా త్యాగం చేసిన వారిగా మీకు పేరు ప్రతిష్ట వస్తాయి. అవునా? పవిత్ర మాటలు చురకత్తుల్లాగా వాడిగా తగిలాయి అందరికీ. గిలగిలలాడారు. నిజానికి ఇందులో మీ అబ్బాయి తప్పే ఉందో చెప్పండి. తన కారణంగా ఓ ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని, తన గురించి తెలిస్తే సమాజం తనని హీనంగా చూస్తుంది అని తెలిసినా తన స్థితిని నిజాయితీగా చెప్పినందుకు అతనికి మీరిచ్చే కానుక మరణమా? తన గురించిన నిజం దాచిపెట్టి మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకొని ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తే మీకు సంతోషం. నిజం తెలిసి ఆ అమ్మాయిని, మీ పరువుని, అతని జీవితాన్ని బజార్లో పెడితే అది మీకు ఆనందం. అంతేనా అండి? ఎవ్వరూ మాట్లాడలేదు. మీ కొడుకు తన గురించి చెప్పి మీతో పంచుకున్నందుకు సంతోషపడండి. ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయనందుకు అభినందించండి. అవకాశం దొరికితే అణగదొక్కాలి అని చూసేవారికి ధీటైన జవాబు చెప్పండి. ఎదుటివారు బాధపడుతూ ఉంటే మరింతగా బాధ పెట్టాలి అని చూసేవారికి మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏమిటో తెలియచెప్పండి. సమాజంలో బ్రతికే హక్కు, అర్హత మనకెలా ఉన్నాయో వారికి అలాగే ఉన్నాయి. సూటిపోటి మాటలతో హింసించడం కాదు. అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చేతనైతే చేయి అందించి వారికి తోడుగా ఉండండి. లేదా వారికి నచ్చచెప్పి వారికంటూ ఓ జీవితాన్ని ఏర్పాటు చేయండి. ప్రాణం పోసాం కదా అని ప్రాణాలు తీసే హక్కు మాకే ఉంది అని భావించకండి. ప్రాణం పోయడం వరకే మీ వంతు. భగవంతుడిచ్చిన జీవితాన్ని జీవించే హక్కు మనకున్నట్టే ప్రత్యేకమైన వారికి కూడా ఉంది. మీ అబ్బాయి లోపాన్ని వెల్లెత్తి చూపేవారికి మీ అబ్బాయి టాలెంట్ ఏంటో చూపించండి. ప్రపంచం పాదాక్రాంతం అవుతుంది. చెయ్యెత్తి చూపించిన వాళ్లే చేతులు కట్టుకొని నిలబడతారు. వాళ్ళ బ్రతికే హక్కుని నాశనం చేసి వారిని దూరం చేసుకోకండి. ఆ తర్వాత మీరు ఎంత పశ్చాత్తాపడినా కూడా ప్రయోజనం శూన్యం. ఎంత ఏడ్చినా ఈ జన్మకు మీరు ఆ బాధ నుండి బయటపడలేరు. వారిని దూరం చేసుకొని జీవితాంతం కుమిలిపోతారో, లేక అండగా నిలిచి మీ కొడుకు అని గర్వంగా చెప్పుకుంటారో నిర్ణయం మీదే. సెలవు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది పవిత్ర. వెళ్తున్న పవిత్రనే చూస్తూ ఉండిపోయారు అందరూ. ఏడాది తర్వాత హోమ్ ఫర్ గాడ్స్ స్పెషల్ క్రియేషన్ బోర్డు సాయంకాలం నీరెండలో తళతళా మెరుస్తుంది. ఆర్చ్ గేట్ బయట పార్కింగ్లో ఆగింది లేటెస్ట్ మోడల్ ఆడి కారు. అందులో నుంచి దిగిన ఫుల్ సూట్లో ఉన్న 6 అడుగుల యువకుడు తలెత్తి బోర్డు వైపు ఒకసారి చూసి, డ్రైవింగ్ సీట్లో ఉన్న మరో హ్యాండ్సమ్ యువకుడి వైపు చూసి చిన్నగా తల పంకించి టీవీగా లోపలికి నడిచాడు. మే ఐ కమిన్ పవిత్ర? ఆ ప్రశ్నకి డెస్క్టాప్ స్క్రీన్ మించి తల తిప్పి చూసిన పవిత్ర గుమ్మంలో కనపడిన యువకుడిని చూసి చిరునవ్వు నవ్వింది. సూరజ్, అక్కడే ఆగిపోయావేం, రా లోపలికి పిలిచింది. వచ్చి పవిత్ర ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు సూరజ్. ఎలా ఉన్నావు? చాలా రోజులైంది చూసి అని అడిగింది. నీ కారణంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఎవరూ నన్ను వేలెత్తి చూపించటం లేదు. ఇంట్లో కూడా అందరూ నాతో చాలా ప్రేమగా మునుపటిలాగే ఉంటున్నారు. ఇదంతా నీ వల్లే, కృతజ్ఞతగా అన్నాడు. నేనేం చేశాను? అది మీ వాళ్ళ గొప్పతనం. చిన్నదాన్ని అని నేను చెప్పిన దాని గురించి తీసి పడేయకుండా ఆలోచించారు. చూడు, అది వాళ్ళ సంస్కారం, అంతే. ఏదైనా ఉంటే వాళ్ళకు చెప్పు, చిరునవ్వుతో అంది. చేసిన వాటిని చెప్పకపోవడం ఇది నీ గొప్పతనం, సంస్కారం. చాలు, పొగడ్తలు ఎక్కువయ్యాయి, సున్నితంగా అంది. అది సరే, డీల్ ఎప్పుడు సైన్ చేస్తావు అని అడిగాడు. నా షరతుకి నువ్వు ఒప్పుకున్నప్పుడు అంది. ఏమిటది? ఓ ఫైల్ తీసి సూరజ్ ముందు పెట్టింది. చూడు అంటూ సైగ చేస్తూ. ఫైల్ తెరిచి చదివిన సూరజ్ ఆశ్చర్యపోయాడు. పవిత్ర, ఏంటిది? డీల్. ఈ హోమ్ని నాకంటే సమర్థవంతంగా నడపగలిగే అర్హత నీకే ఉంది సూరజ్. కారణం, వారి సాధక బాధకాల గురించి నాకంటే నీకే ఎక్కువగా తెలుస్తుంది.
నీ అనుభవం అందుకు ఉపయోగపడుతుంది. నీ జీవితం మరో 10 మందికి ఆదర్శంగా మారితే అంతకంటే ఇంకా ఏం కావాలి? నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి జీవితాన్ని అంతం చేసుకోవాలి అని కాక, జీవించాలి అనే ఆశ, పట్టుదల వారికి కలిగితే జీవిత అర్థం నెరవేరినట్టేగా. అందుకే ఇలా. ఇప్పుడు చెప్పు, ఈ డీల్ నీకు ఓకే అయితే బిజినెస్ డీల్ నాకు ఓకే అంది. నవ్వాడు సూరజ్. వెల్, నేను ఈ డీల్ని యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు నేను చెప్పే మరో డీల్ గురించి ఆలోచించి నీ నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. మరో డీలా? ఏంటది? పవిత్ర, నిన్ను చూసిన క్షణమే నీకు మనసిచ్చాడు ప్రవీణ్. ఉలిక్కిపడింది ఆ మాటలకి. నీ ప్రవర్తన వింతగా ఉండడం, ఆపై నీ గురించి తెలియడంతో తన ప్రేమ గురించి చెప్తే నువ్వెక్కడా నీ మీద జాలితో చెప్తున్నాడేమో అనుకుంటావని ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాడు. నీకు దూరంగా ఉండాలని వాడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. నిన్ను మర్చిపోలేక, అలా అని నీకు చెప్పలేక వాడు పడే బాధకు నేనే ప్రత్యక్ష సాక్షిని. వాడి బాధ చూడలేక నీతో మాట్లాడాలనే వచ్చాను. వాడు వద్దు అని వారించాడు. కానీ వాడి అన్నగా వాడికి ఏం కావాలో వాడు అడక్క ముందే ఇచ్చే నేను, అన్నయ్య, పవిత్ర అంటే నాకు ప్రాణం, కానీ చెప్పలేను. నాది ప్రేమ కాదు జాలి అని అనుకుంటే తట్టుకోలేను. అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఏం చేయాలి అని వాడు అడిగేసరికి తట్టుకోలేకపోయాను. పవిత్ర, ఒక్క క్షణం ఆలోచించు. నా తమ్ముడు అని ఒప్పుకోమంటం లేదు. వాడేమిటో నీకు తెలుసు, ఎలాంటి వాడో కూడా తెలుసు. ప్లీజ్. వాడి ముఖంలో నవ్వు చూసి చాలా రోజులైంది. తిరిగి వాడి మొహంలో వాడని ఆ నవ్వులను చూడాలంటే అది నీ వల్లే అవుతుంది. ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు. నీలాంటి అమ్మాయి ఇంటి కోడలుగా అవటం కంటే అదృష్టం ఏముంటుంది అన్నది వారి మాట. కావాలంటే వాళ్ళు కూడా వస్తారు. సూరజ్ వాళ్ళకి నా గురించి మధ్యలోనే అడ్డుకున్నాడు. తెలుసు. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయాక నీ గురించి మొత్తం చెప్పాడు ప్రవీణ్. అప్పుడే వాడి మనసులో ఉన్నది కూడా చెప్పాడు ఇంట్లో అందరికీ. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. ప్రవీణ్ ఎక్కడా? బయట కారులో. లేచి బయటకు నడిచింది. తను లేచి బయటకు వచ్చాడు. కారు దగ్గరికి వెళ్ళి విండో గ్లాస్ మీద తట్టింది. నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి కిందకు దిగాడు ప్రవీణ్. కొద్ది దూరంలో నిలబడి చూస్తూ ఉన్నాడు సూరజ్. సూటిగా చూసింది ప్రవీణ్ను. తడబడ్డాడు ప్రవీణ్. తల తిప్పి సూరజ్ వైపు చూస్తూ, మీ తమ్ముడికి నువ్వు చెప్పిన ఉద్దేశాలు ఏవీ లేనట్లుగా అనిపిస్తుంది అంది. ప్రవీణ్ ఆశ్చర్యంగా చూస్తే సూరజ్ నవ్వాడు. నువ్వు అవునంటావో లేక కాదంటావో అని భయం అన్నాడు. అసలు చెప్తేనే కదా ఏమంటానో తెలిసేది. అంతే. వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటావా అని వచ్చింది ప్రశ్న ప్రవీణ్ నుండి. తల తిప్పి చూసింది. నాతో జీవితం చాలా సూటిగా ఉంటుంది అంది. ఇష్టమే అన్నాడు. చెప్పినంత తేలిక కాదు నాతో వ్యవహారం. భరిస్తాను. నాకు రహస్యాలు నచ్చవు. ఎలాంటి విషయమైనా పంచుకోవడానికి సందేహించను. సందర్భాన్ని బట్టి నా మాటలు కొన్ని తట్టుకోలేని విధంగా ఉంటాయి. సహిస్తాను. నా నిర్ణయాలు ఒక్కోసారి ఒప్పుకోవడానికి కూడా కష్టంగా ఉండొచ్చు. అర్థం చేసుకొని సహకరిస్తాను. ఒక్కసారి కమిట్ అయితే నాలో ఊపిరి ఉన్నంత వరకు చెయ్యి వదలను, తోడు వీడను అన్నాడు. నా గతం జ్ఞాపకాలు నన్ను వీడవు. నీతో నేను ప్రయాణిస్తాను. నీకు చేదోడు వాదోడుగా ఉంటాను. ఆ మాటలకి చటుక్కున చూపు తిప్పుకుంది. కొద్ది క్షణాల నిశ్శబ్దం అలుముకుంది. ప్రవీణ్కి టెన్షన్గా ఉంది. నోరు తెరవబోయి ఏదో అనుమానం వచ్చినట్టు కళ్ళు చిన్నవి చేసి ప్రవీణ్ని చూసి వెనక్కి తిరిగి సూరజ్ వైపు చూస్తూ, ఇదిగో బావగారు అంటూ వరుస కలిపి పిలవమంటే మాత్రం కష్టం. పేరుతోనే పిలుస్తాను సూరజ్ అని. అందుకు ఓకే అయితే నాకు ఓకే అంది పవిత్ర. విన్న సూరజ్కి పవిత్ర నిర్ణయం అర్థమై గలగలా నవ్వాడు. ప్రవీణ్కి ఒక్క క్షణం పట్టింది పవిత్ర అన్నదేంటో అర్థం కావటానికి. అర్థమైన మరో క్షణం పవిత్రని చుట్టేశాడు. ప్రవీణ్ మొహంలో సంతోషాన్ని చూసి తృప్తిగా చూశాడు సూరజ్. రే, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. తన అన్న మాటలకి సిగ్గుపడుతూ పవిత్రను వదిలి అన్న దగ్గరికి వెళ్ళి సూరజ్ని కౌగిలించుకొని థ్యాంక్స్ అన్నయ్య అన్నాడు. రే, నువ్వు నా తమ్ముడివిరా. నీకేం కావాలో ఇవ్వాల్సిన బాధ్యత నాది. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఎంజాయ్ అని చెప్పి తమ్ముడి భుజం తట్టి, పదండి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఈ శుభవార్త వినడానికి అంటూ కారు వైపు నడిచాడు సూరజ్. ఆనందంగా పవిత్ర భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ
అడుగు ముందుకు వేశాడు ప్రవీణ్. ప్రవీణ్ ప్రేమని ఆస్వాదిస్తూ చిరునవ్వుతో తనతో పాటుగా అడుగు కదిపింది పవిత్ర. సంవత్సరం తిరిగేటప్పటికి ప్రవీణ్ పవిత్రల ప్రేమకు ప్రతిరూపంగా ప్రశాంత్ పుట్టాడు. ప్రశాంత్ని ఎత్తుకుని ప్రేమతో గుండెలకు హత్తుకున్నాడు సూరజ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.